జీరో పావర్టీ P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టిసిపేషన్ అనే ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఉగాది పండగ సందర్భంగా మనం పోర్టల్ లాంచ్ చేసుకోబోతున్నాం. మాన్య ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సారథి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సభా ప్రాంగణంలోకి విచ్చేస్తూ ఉన్నారు. వారితో పాటు ఆనరబుల్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కూడా సభా ప్రాంగణంలోకి అడుగు పెడుతూ ఉన్నారు. ఈ సారథులిద్దరికీ సాదరంగా స్వాగతం పలుకుతూ ఈరోజు నిజమైన పండగ. ఆంధ్ర రాష్ట్రం ఒక కొత్త నాంది, కొత్త బాటకి పునాది వేస్తున్న ఈ కొత్త పండగకి సభా ప్రాంగణం నిండుగా ఉన్న ప్రజల్ని చూస్తే నిండు చైతన్య సారథిలాగా వెలుగుతున్న మా నిండు చంద్రుని చూస్తే గుండె నిండుగా అనిపిస్తోంది. అసలైన పండగ వచ్చినట్టుగా అనిపిస్తోంది. మాన్య ముఖ్యమంత్రి వర్యులకి సభా ప్రాంగణంలోకి స్వాగతం పలుకుతూ వారిని ఆసీనులు కావాల్సిందిగా కోరుతున్నాం. బంగారు కుటుంబంతో మార్గదర్శితో కలిసి మా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఆనరబుల్ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు కలిసి కూర్చోబోతున్నారు. ఇది అసమానతని దూరం చేయడం, ఇది పేదరిక నిర్మూలనకి మొట్టమొదటి అడుగు వేయడం. అంటే ఏంటంటే గుర్తించి నువ్వు నేను ఒకటే రా కలిసి నడుద్దాం అని చెప్పే సంకేతం. ఎవరు విడిగా కూర్చోలేదు, ఒకసారి గమనించండి, అందరూ కలిసి కూర్చున్నారు. అక్కడ బంగారు కుటుంబం, మార్గదర్శి, అధికార యంత్రాంగం, రాష్ట్ర సారథులు అందరూ కలిసి ఒక్కచోట కూర్చుని ఉన్నారు. మరి ఈరోజు నిజమైన పండగ చేసుకుందాం. పేదవాడి ఇంట్లో, పేదవాడి గూట్లో ఉగాది అంటూ ఒక నాటకాన్ని చూపించడానికి మన ముందుకు వస్తున్నారు రంగం ప్రజా సాంస్కృతిక వేదిక రాజేష్ గారు, వారి కుటుంబ సభ్యులు. రండి. హలో, చెక్. హలో, చెక్. హలో. కల్చరల్ స్టేజ్ కూడా మానిటర్ ఇవ్వండి. చెక్ చెక్. హలో 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 మైక్ చెక్. హలో హలో హలో. నందామయ గురుడ నందామయ, అందరం బాగుండే రోజెప్పుడయా. నందామయ గురుడ నందామయ, అందరం బాగుండే రోజెప్పుడయా. నందామయ గురుడ నందామయ, ఊరి జనమంత బాగుపడి రోజెప్పుడయా. నందామయ గురుడ నందామయ, ఊరి జనమంత బాగుపడి రోజెప్పుడయా. నందామయ గురుడ నందామయ, మా పేద బతుకుల్లో వెలుగెప్పుడయా. నందామయ గురుడ నందామయ, మా పేద బతుకుల్లో వెలుగెప్పుడయా. మా పేద బతుకులు. తాత పొద్దున్న మొదలెట్టావని భాగవతం. ఇది వేదాంతం కాదురా, యథార్థం. పొద్దున్నే మొదలెట్టావా? జరుగుతున్న యథార్థం. పొద్దున్నే మొదలెట్టావుగా, ఈ రోజు ఏంటనుకున్నావు? పండగ. పండగ? రే, పండగంటే ఏందిరా? పండగంటే పండగంటే పండగే. పండగంటే కొంతమంది కష్టాలతో కన్నీళ్లతో ఉంటూ మరికొందరు సంతోషంగా ఉండేది కాదురా. పండగంటే అందరూ సంతోషంగా ఉండాలా, అందరిలో మనం కూడా ఉండాలా. అది రా పండగంటే. ఇంతకీ నువ్వు ఏం చదువుకున్నావురా? డిగ్రీ, బీకామ్ ఫస్ట్ ఇయర్. ఏం లాభం, ఎంత చదువుకున్నా కూడా ఉపాధి లేక ఊర్లోనే ఉన్నాం. నీలాంటి చదువుకున్న కుర్రోళ్ళు ఉపాధి లేక ఊళ్ళోనే ఉంటే నేను ఉగాది పండుగ ఎలా చేసుకోమంటావురా? ఇదిగో తాత, పిల్లా జల్ల మూట కట్టుకొని పట్నం